హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు చైతన్య. ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే విజన్ బోర్డ్ అయితే తయారు చేస్తున్నాను. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి? ఎవరు తయారు చేయాలి? ఎందుకు చేయాలి? దానివల్ల యూజ్ ఏంటి అనేది చెప్తాను. ఈ విజన్ బోర్డ్ అనేది మన లైఫ్‌లో మనం రీచ్ అయ్యే గోల్స్ అన్నిటిని దానికి సంబంధించిన ఫోటోని ఒక బోర్డ్ పైన అరేంజ్ చేసుకొని మనం రోజు ఆ విజన్ బోర్డ్ని చూసుకోవడం వల్ల మనకు ఒక సెల్ఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో మంచి చెడు రెండు ఉంటాయి. కొన్నిసార్లు మన గోల్స్ని మనం ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ, ఒక మంచి మోటివేషన్ లేకపోవడం వల్ల కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా కావచ్చు. దానివల్ల మనం మన గోల్స్ని రీచ్ అవ్వలేకపోతాము. ఈ విజన్ బోర్డ్ ఉండడం వల్ల ఏంటి అంటే మనం రోజు ఆ విజన్ బోర్డ్‌ని చూసినప్పుడల్లా మనకు మనం ఒక సెల్ఫ్ మోటివేషన్ లాగా ఫీల్ అయ్యి, మన గోల్స్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా రీచ్ అవ్వాలనేది ఈ విజన్ బోర్డ్‌ని చూసినప్పుడల్లా మనకు ఒక మోటివేషన్‌లా అనిపించి, మనం గోల్స్‌ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ విజన్ బోర్డ్ అనేది మన లైఫ్‌లో మనం ఎలాంటి చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మన లైఫ్‌ని ఇంకా బెటర్‌గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి హ్యాబిట్స్ అనేది మనం మన లైఫ్‌లో చేంజ్ చేసుకోవాలనే ఒక టాపిక్ పైన ఇది ఒకరిని చూసి ఒకరిని కాకుండా మన లైఫ్‌లో మనకు సంబంధించినవి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని ఈ విజన్ బోర్డ్‌లో అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే విజన్ బోర్డ్ ఎలా తయారు చేశానో చూసేయండి. నేనైతే కార్డ్‌బోర్డ్ తీసుకుంటున్నాను. ఈ కార్డ్‌బోర్డ్ ప్లేస్‌లో మీరు ఎగ్జామ్ ప్యాడ్ కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ తీసుకోవచ్చు. ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రింటౌట్ తీసుకున్న పేపర్స్ సైజు కొంచెం పెద్దగా ఉంది. దూరం దూరంగా అతికిస్తే బావుంటుంది అని నేను ఇంత పెద్దగా కార్డ్‌బోర్డ్ అయితే తీసుకున్నాను. కొంచెం క్రియేటివిటీగా ఉండాలి కాబట్టి ఇలానే ప్లెయిన్‌గా అతికించకుండా దీనికి యెల్లో కలర్ చార్ట్ అయితే తీసుకుంటున్నాను. ప్రింటౌట్స్ అయితే తీసుకోవాలి. అలానే వీటిని అతికించడానికి ఫెవికాల్. ఈ నాలుగిటితో నేనైతే విజన్ బోర్డ్ అయితే తయారు చేస్తున్నాను. ఈ కార్డ్‌బోర్డ్‌ని కూడంగా నేను ఇప్పుడు విజన్ బోర్డ్ చేస్తున్నాను కాబట్టి కొత్త వాటితోటి చేయాలి అని కాకుండా ఇంట్లో ఉన్న కార్డ్‌బోర్డ్ తోటే నేనైతే ఈ విజన్ బోర్డ్ అయితే తయారు చేస్తున్నాను. మీరు కూడంగా ఏదైనా పాతది ఇప్పుడైతే నేను కూలర్‌ది తీసుకుంటున్నాను కార్డ్‌బోర్డ్ అనేది. మీరు ఏదైనా కానీ మన ఇంట్లో ఏదైనా గ్రోసరీస్‌ది కానీ మీ ఫోటోస్‌కి తగ్గట్టు సైజ్‌లో మనం ఈ కార్డ్‌బోర్డ్‌ని తీసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇంకా యెల్లో చార్ట్ అయితే ఈవెన్‌గా అతికిస్తున్నాను ఫెవికాల్ పెట్టేసి. ఫస్ట్ టైం తయారు చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను స్టెప్ బై స్టెప్ కార్డ్‌బోర్డ్ పైన చార్ట్‌ని ఎలా అతికించాలో కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు విజన్ బోర్డ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఆ విజన్ బోర్డ్‌ని ముందే వాళ్ళు పేపర్ కటింగ్స్ కానీ, బోర్డ్‌ని కానీ అది ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకుంటారు. తర్వాత మనకు ఆ ఫోటోస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ టైం చేయడం కాబట్టి వాళ్ళకు ఈ బోర్డ్ ఎలా తయారు చేసుకున్నారు, ఈ ఫోటోస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ప్రతీదీ వాళ్ళకి అర్థం కాదు. అందుకని నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తున్నాను. విజన్ బోర్డ్‌కి కార్డ్‌బోర్డ్ అయితే రెడీ చేశాం. ఇప్పుడు ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేయడం. నేను 2 వేస్‌లో ఫోటోస్ డౌన్‌లోడ్ చేయడం చూపిస్తున్నాను. ఈ ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేయడం కూడంగా ఫస్ట్ అయితే మనం క్లారిటీగా మనం ఈ ఇయర్‌లో మన లైఫ్‌లో ఇవన్నీ చేంజెస్ చూడాలి. నా లైఫ్‌లో నేను ఇది బెటర్ కావాలనుకుంటున్నాను. నా లైఫ్‌లో నేను ఇది రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి పేపర్ పైన నీట్‌గా రాసుకోండి. తర్వాతే ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనం క్లారిటీగా ఈ ఇయర్‌లో ఇవన్నీ చేసుకోవాలి అని అనుకుంటేనే కదా మనం ఒక విజన్ బోర్డ్‌ని తయారు చేసుకోగలం. అంతేకాని అప్పటికప్పుడు మనం విజన్ బోర్డ్‌లో చేంజ్ చేసుకోలేం. అందుకని ఈ ఇయర్‌లో నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని వాటికి సంబంధించిన ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మనం ఆ ఫోటోని చూసినప్పుడల్లా మనకు మన గోల్ అనేది ఖచ్చితంగా అర్థం కావాలి. అంతేకాని ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ నేను ఒక పేపర్ పైన రాసాను. అది ఇప్పుడు నాకు గుర్తుకు రావట్లేదు అనే విధంగా కాకుండా, నువ్వు ఏ టైంలో చూసినా, లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో చూసినా కానీ, నీకు ఆ ఫోటోని చూసినప్పుడు నీ గోల్ అనేది గుర్తుకు రావాలి. అలా మనం రిలేట్ అయ్యేలాగా ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంతేకాని చూడడానికి బావుంది అని కాకుండా, మన గోల్‌కి ఏది సెట్ అవుతుంది, మనం ఏదనుకుంటున్నాం, మన మైండ్‌లో ఎలాంటి థాట్ రన్ అవుతుందో, మన కళ్ళ ముందు కూడంగా అలా అని పిక్చర్ అయితే కనిపించాలి. అప్పుడే మనం ఆ విజన్ బోర్డ్‌ని చూసినప్పుడల్లా, మనకు మనం ఒక సెల్ఫ్ మోటివేషన్ లాగా, మన గోల్స్ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయొద్దు, మన లైఫ్‌ని ఇంకా ఎలా మార్చుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఈ మెయిన్ పర్పస్ కూడంగా అదే విజన్ బోర్డ్‌కి. మనం ఆ విజన్ బోర్డ్‌ని చూసినప్పుడల్లా మన గోల్స్‌ని మర్చిపోకుండా
వాటిని ఎలా నెరవేర్చుకోవాలి అనేదే కదా! అందుకని ఫోటోని డౌన్‌లోడ్ చేసేటప్పుడు కూడంగా క్లారిటీగా ముందే పేపర్ పైన రాసుకుంటే ఫోటోస్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు నా విజన్ బోర్డ్‌లో ఉన్న ఫోటోస్‌ని చూపిస్తూ వాటికి సంబంధించిన గోల్‌నైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఇయర్‌లో దేవాన్ష్‌ని స్కూల్‌కైతే పంపించాలనుకుంటున్నాను. అందుకని తనని యూనిఫామ్‌లో రెడీ చేస్తున్నట్లు. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మా రిలేషన్‌షిప్ గురించి. ఫోర్త్ వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్‌కి సంబంధించి స్పెసిఫిక్‌గా ఏ ప్లేస్ అని అనుకోవట్లేదు. ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. నెక్స్ట్ అయితే నా చదువుకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. మేముండేది రెంటెడ్ హౌస్ అని. సొంతింటి కల అనేది అదొక పెద్ద ఎమోషన్. దాన్ని మాటల్లో చెప్పలేము. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎస్పెషల్లీ రెంటెడ్ హౌస్‌లో ఉండే వాళ్ళకి. మన ముందు మంచిగా నటిస్తూ, మన వెనకాల మన గురించి చెడుగా హేళన చేస్తూ మాట్లాడే వాళ్ళకు ఏదో ఒక రోజు నా సక్సెస్‌తోనే వాళ్ళకు ఆన్సర్ అయితే చెప్తాను. అప్పటిదాకా వాళ్ళను ఏమీ అనడానికి వెళ్ళను. ఎందుకంటే మనం ఏమన్నా అన్నా మళ్ళీ వాళ్ళు మన గురించి చెడుగా చెప్తారు. అదే మనం సక్సెస్ అయ్యి చూపిస్తే వాళ్ళు మనల్ని చూసే చూపు, మాట్లాడే విధానం మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి దేవాన్ష్ చదువుకు సంబంధించి తను స్కూల్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత తనతో కొంచెం టైం స్పెండ్ చేసి తన స్టడీలో కొంచెం ఇంప్రూవ్ చేయాలి అనేది. నెక్స్ట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడంగా నేను ఏదైనా వర్క్ చేస్తూ ఏం చేయాలనేది నా డ్రీమ్. అది ఈ ఇయర్‌లో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే క్లీనింగ్‌కి సంబంధించి నన్ను నేను బెటర్‌గా ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకునే స్కిల్ అయితే ఈ క్లీనింగ్‌కి సంబంధించి. నెక్స్ట్ అయితే హెల్తీ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి 5:30 AM. ఇంత ముందుకు కొంచెం నిద్ర లేట్‌గా లేచినా ఏం కాదు. ఇప్పుడు దేవాన్ష్‌ని స్కూల్‌కి పంపించాలి కాబట్టి కొంచెం టైం మేనేజ్‌మెంట్ అయితే చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్‌కి సంబంధించి చిన్న బేసిక్ సెటప్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. వాటిలో ట్రైపాడ్, మైక్, రింగ్ లైట్ ఈ 3 తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా హెల్త్‌కి సంబంధించి ఈ 2025లో నేను హెల్త్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అందుకని మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ కూడంగా హ్యాపీగా ఉంటారు. అందుకే దానికి రిలేట్ అయ్యేలాగా ఇంకా మిగతాది నన్ను నేను మోటివేట్ చేసుకొని నా గోల్స్‌ని నేను రీచ్ అవ్వడానికి. అది అండి నా విజన్ బోర్డ్‌లో ఉన్న ఫోటోస్‌కి నేను అనుకున్నది. నేను ఈ విజన్ బోర్డ్‌కి టైటిల్ లాగా 2026 ఈజ్ మై ఇయర్ అనే టైటిల్‌తో నా విజన్ బోర్డ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా అతికించి వాటికి రిలేట్ అయ్యేలాగా చిన్న చిన్న ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాలి. దేవాన్ చదువుకు సంబంధించి, నా యూట్యూబ్ జర్నీకి సంబంధించి, అలానే ఈ ఇయర్‌కి సంబంధించి ఏ న్యూ బిగినింగ్ అనే టైటిల్ తీసుకున్నాను. మీకు ఇలా రిలేట్ అయ్యేలాగా ఉన్న టైటిల్స్‌ని తీసుకొని మీ విజన్ బోర్డ్‌లో అయితే అరేంజ్ చేసుకోవాలి. ఇలా అయితే నా విజన్ బోర్డ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. నా విజన్ బోర్డ్‌తో మీరు మీ లైఫ్‌లో ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ కాకుండా చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా విజన్ బోర్డ్ చేయాలి అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.